పల్లా శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రతిపాదించాడు దీన్ని. ఈరోజు మన కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బుచ్చి నగరంలో ఆమె నిద్రలేసి మొదలుకొని మనకి చేసే అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదో ఉడతా భక్తిగా మనం కూడా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించేదానికి ముందే ఆయన అందరితో మాట్లాడుకుని ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నాడో మన రామానాయుడు క్లస్టర్ ఇన్ఛార్జి కౌన్సిలర్లు ముందే నాయకులందరినీ కలుపుకొని అది బీజేపీ జనసేన అందరినీ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఎందరికో రక్తదానం అంటే కొర వస్తువులు ఏమైనా దొరుకుతాయి కానీ రక్తం దొరికే పరిస్థితి లేదు. ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం. ముఖ్యంగా మన శాసనసభ్యురాలు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వాళ్ళ సేవా కార్యక్రమాలంటే ఇష్టం. వాళ్ళకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేవి, ప్రశాంత్ రెడ్డి గారు అయితేవి మొదటి నుంచి కూడా దైవభక్తి, సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యం అనేవి మొదటి నుంచి చేసే కార్యక్రమాలు. కాబట్టి వాళ్ళకు కూడా అదే సేవా దృక్పథంతో ఉండే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యంగా తువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే మనము 10th క్లాస్ చదివే విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th క్లాస్ చదివే వాళ్ళ వరకు పిల్లల వరకు ఎగ్జామినేషన్ ఫీజు వరకు పూర్తిగా మనమే నిన్న కట్టేయడం జరిగింది. 3 లక్షల రూపాయలు. బీపీఆర్ అభిమానులు, బీపీఆర్ డబ్బులు కాదు, బీపీఆర్ అభిమానులుగా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో వాళ్ళ పుట్టినరోజును పురస్కరించుకొని మనం కూడా వృత్తాభక్తిగా ఏదో చేస్తామని అనే ఉద్దేశంతో నిన్న చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ రక్తదానం అయితేమి, చెట్లు నాటడం అయితేమి, దేవాలయాల్లో పూజలు అయితేమి, వృద్ధులకి హాస్పిటల్లో పోయి వాళ్ళకి ఏదైనా పేషెంట్లకు అందరికి కూడా ఇప్పుడు పొళ్ళు పంచడం అయితేమి, నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని సేవా కార్యక్రమాలు కోలాహలంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ బుచ్చిలో ఈ విధంగా ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.